ఈ రాక్షసి ఇంటిక్కడుంది అంటే నేను లేనని తెలిసి ఇంట్లోకి దిగబడిందా? దీని గురించి పార్వతికి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, లేదంటే చాలా ప్రమాదం. దొంగ మొహంది, ఈసారి నా ప్లాన్ మిస్ అయింది. ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని, లేకపోతే నిద్ర పట్టేలా లేదు. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైర్. మంచినీళ్ళున్నాయా? లేవే, మంచినీళ్ళ బాటిల్ తేవడం మర్చిపోయాను. నువ్వు ఒక దానివి, ఉపయోగపడేవి ఎప్పుడు పక్కన పెట్టుకోవు. నీ ముఖం మండ. ఏ విసిగించుకో, అక్కడే ఎక్కడో ఉంటాయి, వెళ్ళి తాగు. పంతులు లేవద్దన్నాడు కదా, లేస్తే తిట్టుకుంటారంటావా? పోనీ మిగిలిన కాస్త గంగాజలం తాగేవే. అప్పుడు నిజంగానే తిట్టుకుంటారు. ఒసేయ్, నన్ను విసిగించుకో. ఆ? అయినా పంతులు గారు చెప్పింది పూజకు ఉపయోగపడేవాళ్ళని, పూజకు పూనుకుని కూర్చునేవాళ్ళని, నిన్ను కాదు. వెళ్ళు. సర్లే, నీ ముఖం దీనికి ఎందుకు అంత విసుగు? వెళ్తున్నానులే. ఊతురంటే విసుగు దీనికి. లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేగశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భస్తాంగం. ఎవడో చచ్చినోడు, వాడి ముఖం మండా. కళ్ళు నెత్తులు పెట్టి నడిచినట్టున్నా. అబ్బా, బాబు ఒక వాటర్ బాటిల్. ఏమైంది బాబా? అదే తెలియట్లేదు వీణా, స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. వీణా, ఓ పని చేస్తావా? నువ్వు బైక్ తోస్తావా? నేను ఫస్ట్ గేర్ లో స్టార్ట్ చేస్తాను. సరే బాబా, ప్లీజ్. కొంచెం గట్టిగా ట్రై చేయ వీణా, ప్లీజ్. వీణా, స్టార్ట్ అయింది, బండి ఎక్కు. వెళ్దామా? అమ్మా, మీరిద్దరు మాత్రమే వెళ్ళి వస్త్రాలు మార్చుకుని రండి. తీసుకోండి.
ఏంట్రా నీ ప్రాబ్లం? మీరిద్దరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ చెప్పడానికి నువ్వెవరు? లోపల నా ఫ్యామిలీకి సంబంధించిన పూజ జరుగుతుంది. దానికి మీరు వెళ్ళడానికి వీల్లేదు. నాకు తెలుసు నువ్వు వస్తావని. మా అమ్మ కూడా వస్తుందని తెలుసు. అందుకే ఇక్కడ గస్తీ కాశాను. నువ్వైతే వచ్చావు కదా, ఖచ్చితంగా చెడగొట్టడానికి ఏదో ఒకటి చేస్తావు. సో లోపలికి నో ఎంట్రీ. చూడు, లోపల మా అమ్మ ఉంది. సో వాట్? లోపల మా నాన్న కూడా ఉన్నాడు. రేయ్, నన్ను విసిగించకు, మర్యాదగా వెళ్ళి. నేను నీకు ఒక్కటే క్లియర్గా చెప్తున్నాను, నేనైతే నిన్ను లోపలికి వెళ్ళలేవను. దానికోసం గొడవే జరిగినా కొట్లాటే జరిగినా ఐ డోంట్ కేర్. ఏంట్రా నీ గోలా? కార్తీక్, నేను చెప్పేది విను. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరస్వతి అత్తయ్య వచ్చినట్టు వీడికి తెలియదు అనుకుంటా. ఇప్పుడు నేను ఎలాగోలాగా లోపలికి వెళ్తాను. తేడా జరిగినప్పుడు నువ్వురా. నీ ఫోకస్ మొత్తం అత్తయ్య మీదే ఉండాలి. నువ్వు మగవాళ్ళకేనా, ఆడవాళ్ళకు కూడా భయపడతావా? నేనైనా లోపలికి వెళ్ళొచ్చా? లోపల కానీ ఏదైనా గొడవ జరిగిందో ప్రాణాలతో బయటికి వెళ్ళావు.